టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోయే సినిమా కోసం ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా గురించి అధికారికంగా ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన సినిమా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించి సినిమా మేకర్స్ ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ సినిమా అంటే ఫ్యాన్స్ కి పూనకాలి అని చెప్పడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ మరియు ఫుల్ క్రేజ్ కూడా సొంతం చేసుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు అల్లు అర్జున్ తన కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. కానీ అల్లు అర్జున్ కి యాక్షన్ హీరోగా మార్చిన సినిమా మాత్రం బన్నీ. టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన బన్నీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనతో పాటు స్టైల్, డాన్స్ అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి అందించిన సంగీతం కూడా సూపర్ హిట్. అప్పట్లో ఈ సినిమాలోని పాటలన్నీ బాగా పాపులర్ అయ్యాయి. ఇలా ఉంటే బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా నటించిన హీరోయిన్ తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. ఈ హీరోయిన్ పేరు గౌరీ ముంజల్. ఈమె బన్నీ సినిమాలో తన అందంతో, నటనతో, క్యూట్ లుక్స్ తో కుర్రకాలను కట్టిపడేసింది. తెలుగుతో పాటు ఈచ్ నది, తమిళ, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు నటించి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అలాగే గౌరీ ముంజల్ ఒక తమిళ సినిమాలో కూడా నటించింది. తెలుగులో కంటే ఈ బ్యూటీ ఎక్కువగా కన్నడ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది. చివరిసారిగా ఆమె తెలుగులో హీరో జగపతి బాబుతో బంగారు బాబు సినిమాలో నటించింది. 2011 నుంచి ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తెలుగులో గౌరీ ముంజల్ శ్రీకృష్ణ 2006, గోపి, గోడ మీద పిల్లి, భూ కైలాస్ వంటి సినిమాలో నటించింది. అయితే ప్రస్తుతం బన్నీ సినిమా హీరోయిన్ ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటూ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఇదే క్రమంలో గౌరీ ముంజల్ కి సంబంధించి కొన్ని లేటెస్ట్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని కూడా చెప్పొచ్చు.